వార్ధ తుఫాను చెన్నైని వణికిస్తోంది. చెన్నైలో హోరు వాన కురుస్తోంది. గత ఏడాది డిసెంబర్లో వరద బీభత్సం మర్చిపోకముందే ఇప్పుడు వార్ధ గండం పొంచి ఉంది. వార్ధ తీరం దాటిన తర్వాత కూడా బీభత్సం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. వార్తా తుఫాను నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి కూడా తీవ్రమైన వర్షాలు కురుస్తుండటంతో ప్రజలతో పాటు సామాన్యులు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం ప్రస్తుతం మెరీనా బీచ్ లో చూడవచ్చు, ఒక్కరు కూడా లేదు. మామూలుగా సందర్శకుల తాకిడితో ఇక్కడ అధికంగా ఉంటుందని చెప్పాలి. వాళ్ళు ఎవరు కూడా లేకుండా ఇప్పుడు నిర్మానుషంగా అని చెప్పాలి. ఇక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది కూడా వచ్చిన వారందరినీ కూడా వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు గంటకు ఇక్కడ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో ఇక్కడ భయాందోళన నెలకొన్నాయి. సముద్రం కూడా పెద్ద ఎత్తున అలల ఉధృతి చూడొచ్చు. దాదాపు 3 సెంటీమీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయని చెప్పాలి. చెన్నై సమీపంలో ఈరోజు సాయంత్రం తీరం దాటనున్న నేపథ్యంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే పలు చోట్ల కరెంటు సరఫరా నిలిచిపోయిందని చెప్పాలి. వేటర్లో కూడా వేటకు వెళ్ళడానికి జాలర్లో కూడా ఎవరు వెళ్ళకపోవడంతో కొంత ప్రభుత్వం ఊపిరి పీల్చుకుని చెప్పాలి. లేదా వెళ్ళిన వారందరినీ కూడా వెనక్కి రప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పాలి. మరోవైపు చెన్నై, తిరువల్లూరు, కాంచీపురం జిల్లా యంత్రాంగాలు ముందస్తు చర్యలు ఏర్పాట్లు చేశాయని చెప్పాలి. లోతంట ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఎన్నూరు, పట్టణపాకం, కాశీమేడు తదితర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి కూడా సముద్రం కల్లోలంగా మారిందని చెప్పాలి. ఎన్నూరు హార్బర్ లో 10వ నంబరు తుఫాను హెచ్చరికను ఎగరవేశారు. కాశీమేడు ఫిషింగ్ హార్బర్ నుంచి జాలర్ల వేటకు ఎవరు కూడా వెళ్లలేదని చెప్పాలి. ఉదయం నుంచి కూడా ఫైబర్ బోట్లు, నాటు పడవల్లో సముద్ర తీరానికి తిరిగి వచ్చేసారని చెప్పాలి. ఇకపోతే ఇప్పటికే పుదుచ్చేరిలో 11వ ప్రమాద హెచ్చరికను ఏర్పాటు చేయడంతో అక్కడ కూడా పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు, చూడవచ్చు. దాదాపు మనం ప్రస్తుతం మెరీనా బీచ్ లో ఉన్న సమయంలో దాదాపు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల గాలుల వేగం వీస్తుండటంతో అన్ని కూడా కుట్టుకుపోతున్నాయని చెప్పాలి. అలల ఉధృతి కూడా మనకు దూరంగా కనబడుతూనే ఉందని చెప్పాలి. అయినా సరే పోలీసు వారు మాత్రం ఇక్కడ ఎవరికి రాకుండా ఉండడానికి ఇక్కడ పెద్ద ఎత్తున వారు కూడా సెక్యూరిటీని కూడా విధించారని చెప్పాలి. మరోవైపు గ్రేటర్ పరిధిలో ముందు దరఖాస్తు చర్యగా 108 పడవలను సిద్ధం చేశారని చెప్పాలి. వారందరూ కూడా ఎటువంటి ఆపద వచ్చినా సరే వెంటనే వారందరికీ కూడా సహాయ చర్యలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం దాటనున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఉన్నతాధికారులతో మరోమారు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది. ఓవర్ టు స్టూడియో. వార్ధ అతి తీవ్ర తుఫాన్తో చెన్నై నగరం అతలాకుతలం అవుతోంది. తుఫాన్ ప్రభావం దాదాపు 4 గంటల పాటు నగరంపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. భారీ వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నగరంలో 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. తీరంలో సముద్రంలో అల్లకల్లోలంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొని రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గాలుల తీవ్రత అధికంగా ఉండటంతో చెన్నైలోని హోర్డింగ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడుతున్నాయి. నగరంలో ఇప్పటి వరకు 300కు పైగా చెట్లు కూలినట్లు చెన్నై నగరపాలక సంస్థ తెలిపింది. వీటిని హుటాహుటిన తొలగించి రాకపోకలకు అంతరాయం కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అనేక ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి. నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. బాధితుల కోసం 176 పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. సూళ్లూరుపేట సమీపంలో రైలు పట్టాలు దెబ్బతినడంతో విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్లే రైళ్లను గూడూరు, రేణిగుంట మీదుగా మళ్లిస్తున్నారు. వార్ధా తుఫాన్తో రైల్వే శాఖ ముందస్తు చర్యలు తీసుకుంది. ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలిపారు. నిన్న రాత్రి నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు ఆ శాఖ. ఈదురుగాలులు, భారీ వర్షం ప్రభావంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో చెన్నై విమానాశ్రయంలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. భారీ వర్షం కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి చెన్నైకి వచ్చే విమానాలను బెంగళూరు, హైదరాబాద్కు మళ్లిస్తున్నారు.
ఇక కల్పకం న్యూక్లియర్ ప్లాంట్ వద్ద అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకున్నామని, వార్ధా తుఫాన్ను విజయవంతంగా ఎదుర్కొంటామని ఎన్డీఎంఏ పేర్కొంది. విద్యుత్ కేంద్రం మామూలుగా పనిచేస్తోందని ఐఎండీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ తదనుగుణంగా చర్యలు చేపడుతున్నట్టు తెలిపింది. ఈదురుగాలుల ప్రభావంతో చెట్లు నేలకూలాయి. భవనాలు, వాహనాల మీద పట్టడంతో భారీగా నష్టం ఏర్పడింది. వార్ధా తుఫాను ప్రభావంతో ఇప్పటివరకు 2 ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ரொம்ப காலமா இருக்குது என்ன இதெல்லாம்